మనిషికున్న డిఫాల్ట్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే గర్వం, అహంకారం అనేది తప్పనిసరిగా పుట్టుకతో వస్తాయి. అవి ఉంటాయి, మనం వాటిని ఎప్పుడూ కనిపెట్టాలి. ఒక్కంట మనుషులు హెచ్చిస్తే, హెచ్చించిన మనుషులే కొంతకాలం తర్వాత నిన్ను, నీ పరువు ప్రతిష్టల్ని బజారుపాలు చేసేస్తారు. ఇది మాత్రం వాస్తవం. కలిసి ఉన్నప్పుడు, హావభావాలు ఒకటైనప్పుడు, సఖ్యత సమాధానం ఉన్నప్పుడు, జత కలిసి ఉన్నప్పుడు గొప్పగా హెచ్చిస్తారు. చిన్న తేడా వస్తే అంతలోనే గాలి తీసి పడేస్తారు. గమనించారు పిల్లరా? మనిషి హెచ్చిస్తే దాని వెనుక స్వార్థం ఉంటుంది. మనిషి హెచ్చిస్తే దాని వెనుక చూడండి పిల్లరా, ప్రమాదం ఉంటుంది. కానీ దేవుడు హెచ్చిస్తే పిల్లరా, ఆ హెచ్చింపును ఎవడు తగ్గించలేడు. దేవుడు హెచ్చించే మనిషి పైకి ఎదుగుతూనే ఉంటాడు. కానీ గమనించండి పిల్లరా, ఆ వ్యక్తి ఏ రోజున కూడా దిగజారిపోడు. తగ్గింపు ఎవరిలో ఉంటుందో దేవుడు వారిలో పనిచేయగలుగుతాడు. మనం తగ్గించుకున్నప్పుడు దేవునికి అవకాశం ఇస్తున్నట్లు. మన జీవితంలో దేవుడు అనుకున్న కార్యం చెయ్యాలి అంటే మనం దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అలా తగ్గించుకున్నప్పుడే దేవుడు మన జీవితం పట్ల ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆ సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలడు. యవనస్తులైన బిడ్డలు గమనించండి. మరి ధనవంతులు, ఉద్యోగాలు, అధికారులు కలిగిన వాళ్ళు బాగా గుర్తుంచుకోవాలి. మానవ సహజం, మనిషికున్న డిఫాల్ట్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే గర్వం, అహంకారం అనేది తప్పనిసరిగా పుట్టుకతో వస్తాయి. అవి ఉంటాయి, మనం వాటిని ఎప్పుడూ కనిపెట్టాలి. ఒక్కంట కనిపెట్టి ఆ ముళ్ళ మొక్కలు మొలవకుండా అణిచివేస్తూ ఉండాలి జీవితంలో. కాబట్టి గొప్పలు చెప్పుకోవడానికి దేన్ని బట్టి అని చెప్పుకోవచ్చు, అతిశయించడానికి ఏదైనా అతిశయించవచ్చు. కానీ అతిశయించిన రోజే మన పతనం ప్రారంభమవుద్ది. హెచ్చించుకున్న రోజే నువ్వు తగ్గించబడ్డం అనేది, పతనం అనేది, డౌన్ స్టేజ్ అనేది ప్రారంభించబడుతుంది. కాబట్టి ఏ రోజు మనం తగ్గించుకుంటామో ఆ రోజు మన అభివృద్ధి స్టార్ట్ అవుతుంది.